జన ప్రవాహంతో దద్దరిల్లిన 41వ డివిజన్ ఆధాల భారీ మెజారిటీకి నిదర్శనం. మిద్దెలపై మేడపై నుండి మహిళా తల్లుల ఆశీర్వాదాలు. అభివృద్ధి ప్రదాతకు అభివందనం అంటున్న ప్రజలు. 9 నెలల్లో 150 కోట్లు అభివృద్ధి చేస్తా. రాబోయే 5 ఏళ్లలో 1000 నుండి 1500 కోట్లు అభివృద్ధి చేస్తా. ఆదాల నెల్లూరు జిల్లాకి కృష్ణపట్నం పోర్టు తెచ్చా. ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి వచ్చా. అరాచకాలను అంతమొందిస్తా, ప్రశాంతతకు చోటిస్తా. ఆదాల ఈ రోజు 41వ డివిజన్ లో రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ డివిజన్ కార్పొరేటర్ పువ్వాకొల్లు విజయలక్ష్మి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజు ఒక్క చిన్న మాటలో చెప్పాలంటే, ఫలాల నుంచి ప్రతిఫలాన్ని ఎట్లా ఆశించవో అదే విధంగా 41వ డివిజన్ కి 8 కోట్ల రూపాయలతో రోడ్లను కాలువలను ఇవన్నీ పైప్ లైన్లను అన్ని ఇచ్చి ఈ రోజు 41వ డివిజన్ ఎంతగానో అభివృద్ధి చెందడానికి సహకరించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారికి అత్యధిక మెజార్టీతో 41వ డివిజన్ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో భాగంగా మీ అందరి ఆశీస్సుల కొరకు మేము రావడం, మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు పలికినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, మధ్యతరగతి వాళ్ల పక్షపాతి. ఎవరైనా కూడా పేదరికంలో ఉండకూడదు, పేదలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో పేదల కోసం ఆర్థిక సహాయం, అంతేకాకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారుతుంది అనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత నేను 1 సంవత్సరం కిందట రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ప్రతి వార్డులో కూడా రోడ్లు, డ్రైన్లు చాలా వరకు వేసాం. ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి. దగ్గర ఈ 9 మాసాల్లో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రాబోయే రోజుల్లో దగ్గర 1000 నుంచి 1500 కోట్లు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా ఈ నెల్లూరు రాజకీయాల్లో అనేక చోట్ల ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా గొడవలు సృష్టించలేదు, తగరారులు పెట్టలేదు, రౌడీజాలు చేయలేదు, ఎవరిని హింసించలేదు. ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. నేను సర్వేపల్లిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దాను. ఈరోజు పోర్ట్ వచ్చింది, అక్కడ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి, తర్వాత ఆయిల్ ప్లాంట్స్ వచ్చినాయి, ఇతర ఇండస్ట్రీలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ చిన్న తకరారు కూడా లేకుండా వాటినన్నింటినీ కూడా చేసి ఇప్పుడు దగ్గర 30,000 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దానివల్లనే మన నెల్లూరు నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే కారణం అక్కడ జరిగిన అభివృద్ధి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకి అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా, రౌడీజం చేసేవాళ్లు కావాలన్నా, డ్రామాలు వేసేవాళ్లు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. పొరపాటును గాని చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి గాని ఆయన్ని గాని వస్తే ఈ పథకాలు సగం అమలు కావు. మొన్నటి వరకు పేదలకు దోషి పెడుతున్నాడు అని చెప్పాడు. ఈ రోజు అన్ని ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఆయన చెప్పేవన్నీ అబద్దాలు, అధికారుల కోసం అన్ని చెప్తున్నాడు. ఇంత గతంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ 98% అమలు చేశాడు. కొత్త పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఈ రోజు అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడా అభివృద్ధి కూడా ఆగలేదు. మన పరిపాలన మీ ఎదుటికి తీసుకొచ్చాడు. మనకి సచివాలయాలు నిర్మించడం, సచివాలయాల ద్వారా మీ అందరికి కూడా సేవలు అందుతూ ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి. ఆ వాలంటీర్ను తీసేసేదానికి ఎన్ని పాటలు పడ్డారో
తెలుగుదేశం వాళ్ళు మీరందరూ కూడా గమనించాలి. మంచి పరిపాలన, మంచి అభివృద్ధి, మంచి అభ్యర్థులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేయాలని మరొకసారి అర్థిస్తూ జై జగన్, జై జగన్.